రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో జరిగిన అరాచక పాలన, అదేవిధంగా సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్క వర్గం ఎదుర్కొన్న ఇబ్బందులు, వీటన్నిటికీ తెరదీసే విధంగా ఈరోజు ఎన్నికలైతే రావడం జరిగింది. 2 రోజుల్లో ఎన్నికలు మొదలవబోతూ ఉన్నాయి. ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఈరోజు ముగిపోతూ ఉంది. అయితే వీటన్నిటికీ కూడా ప్రతి ఒక్క సర్వే కూడా ఎన్డీఏ కూటమి రాబోతోందని తెలుస్తుంది. దాన్ని బట్టించి ప్రజలంతా కూడా ఎంతో ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్కటి గమనించాలి, ఈ యొక్క గెలుపు, ఎన్డీఏ గెలుపు అనేది ఎంతవరకు ప్రాముఖ్యత సంతరించుకుంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి గెలుపు ద్వారా ఎంత అవసరం, ఎంత మేలు చేకూర్చబోతూ ఉంది, గెలవకపోతే ఏం జరుగుతూ ఉంది, వీటన్నిటి గురించి విశ్లేషించడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఐటీడీపీ స్పోక్స్ పర్సన్ కొట్టిపాటి వంశకృష్ణ గారు. ధన్యవాదాలండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వస్తూ ఉందని అన్ని సర్వేలు కూడా వెల్లడవుతున్నాయండి. రాష్ట్రానికి యొక్క పార్టీ గెలుపు ఎంతవరకు ముఖ్యం అంటారు? గెలిచాక మీరు ఏ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? గతంలో మనం చంద్రబాబు నాయుడు గారి విజన్ని మనం క్లారిటీగా చూసాం. అది హైదరాబాద్ రాష్ట్రం అయితే కానీ ఎక్కడా కూడా ఆయన చెప్పిన దాన్ని చెప్పినట్లుగా చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఆయన ఆ విజన్ తోటే పనిచేస్తూ ఉంటారు. అది అభివృద్ధి కోసం, అది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం, రాష్ట్ర మెరుగు కోసం, ఇలా ప్రతి ఒక్కటి ఆయన ఒక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని పనిచేయడం జరిగింది. గతంలో మనం 2014 ఎన్నికల వరకు వస్తే రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం. ఖచ్చితంగా ఒక అభివృద్ధి చేసే నాయకుడు కావాలి, సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, అభివృద్ధి చెందుతుంది అనే నిర్ణయం తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకు ఓటు వేయడం జరిగింది. ఆయన కూడా దాదాపు 5 ఏళ్లలో ప్రతి లోటుని కవర్ చేసుకుంటూ ప్రతి విషయాన్ని ఆయన సమగ్రంగా నివేదిక తెప్పించుకొని వాటి ద్వారా అభివృద్ధి ఎలా చేయాలి అనేది ఒక ప్లానింగ్ ప్రకారం నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి చూసాం. అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా మొదటి స్థానంలో పెట్టారు. లోటు బడ్జెట్ తోటి 2 లక్షల లోటు బడ్జెట్ తోటి వచ్చిన రాష్ట్రాన్ని ఆయన గట్టిగా జనాల్లోకి ఆ లోటుని తీసుకోపోకుండా పరిశ్రమలు తీసుకొస్తూ, అదే టైంలో అమరావతి నిర్మాణం చేస్తూ, ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఆయన ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న పరిస్థితిని మనం చూసాం. కానీ 2019 వరకు వచ్చేటప్పటికి ఒక్క ఛాన్స్ మాయలో పడిపోయి మనం అంటే చంద్రబాబు నాయుడు గారిని వద్దు అనుకోలేదు, జగన్ కావాలి అనుకొని ఓట్లు వేసిన పరిస్థితి చూసాం. కానీ ఆ రోజు కావాలి అనుకున్నాం, ఈరోజు జగన్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మాకొద్దు జగన్ అని ఈరోజు ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి మీరు గమనిస్తే 2019లో తన సొంత చెల్లె బాయ్ బాయ్ బాబు జగన్ రావాలి అని స్లోగన్స్ ఇచ్చింది. ఈరోజు ఏమంటుంది? బాయ్ బాయ్ జగన్, అన్నొద్దు, పాలనొద్దు, అన్న పాలనొద్దు అనే పరిస్థితి. ఒకటండి, గతంలో బాబు గారు బయట వ్యక్తి, ఉదాహరణకి రాజకీయం పరంగా సంబంధించినటువంటి వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబాన్ని కూడా వద్దంటే ఏ స్థాయిలో వాళ్ళ కుటుంబంలో విభేదాలు మీరు గమనిస్తే మన ఇంట్లో ఒక 10 ఓట్లు ఉన్నాయనుకోండి, మనం పోటీ చేస్తున్నాం అనుకోండి, 10 ఓట్లు దాదాపుగా ఎంత కక్షలు ఉన్నా కూడా మనకే వేస్తారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మొత్తం 6 ఓట్లు ఉన్నాయనుకుందాం. వాళ్ళ చెల్లి, వాళ్ళ తల్లి, భార్య భారతి, 2 కూతుర్లు, జగన్ 6 ఓట్లలో జగన్కి పడుతుంది 2 ఓట్లు. ఒకటి ఆయనది, భారతిది. వాళ్ళ కూతుర్లు లండన్లో ఎక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళు రారు. తల్లి ఓటేయదు, చెల్లి ఓటేయదు, ఇంకో చెల్లి సునీతమ్మ ఓటేయదు, వాళ్ళ పిన్నమ్మ ఓటేయదు. ఎవరు ఓటేయట్లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. సొంత ఇంట్లో ఓట్లే పడని వ్యక్తికి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏం ఓట్లేస్తారు? ఒకటి గమనించాలండి, ఇక్కడ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చూస్తే కుటుంబం అంతా ఏకమయ్యి ఒక కుటుంబ పెద్దకి మద్దతుగా ఈరోజు లోకేష్ బాబు గారు కానివ్వండి, బాలయ్య బాబు గారు కానివ్వండి, వాళ్ళ యొక్క సతీమణులు ఎవరైతే ఉన్నారో భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు, కుటుంబ పెద్దకి తోడుగా ఉంటూ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేస్తున్నారు. ఒక కుటుంబ పెద్దకి ఎంతగా అండగా నిలబడుతున్నారు. ఈ కుటుంబానికి ఎవరు నిలబడుతున్నారండి ఈరోజు? చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం అంతా కుటుంబం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మా పెద్ద ఆయన మళ్ళీ మాకు రావాలి, ఇంకొక 15 ఏళ్ళు ఆయన పాలించితేనే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభివృద్ధికి ఖచ్చితంగా ఆయన సంతకం అవసరం అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మనం ఈరోజు హైదరాబాద్లో చూస్తున్నాం.
నేను నిన్న కుమారి ఆంటీ గారు ఆ, గుడివాడకి సంబంధించి గుడివాడకు సంబంధించి ప్రచారంలో అవునండి. ఒక మాట అనింది. నేను ఈరోజు హైదరాబాద్లో అక్కడ ఉండి చేసుకుంటుంటే నేను అక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఎలా వీళ్ళంతా వదులుకున్నారు అని బాధపడతా ఉంటాను. 15 ఏళ్ల క్రితం నేను ఈ రాష్ట్రాన్ని వదిలిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తుంటే నిజంగా బాధేస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు చూస్తే దారుణంగా అనిపిస్తున్నాయి. ఈరోజు ఈ పేదవాడు ఎవడు కూడా బతికే పరిస్థితి లేదు. పెత్తందాళ్ళ ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్కరిని అణచివేస్తుంది. ఏదో తాయిలాలు అని చెప్పి రూపాయి డబ్బులు వేస్తా, 100 కోట్ల రూపాయలు డబ్బులు నూకేస్తా, అతి దారుణంగా ఉంది అని ఈరోజు ఆమె అన్న ఒక మాట నాకు నిజంగా అనిపిస్తుంది. రాష్ట్రంలో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఓట్లు వేస్తారని అంటున్నారు కదా. డబ్బులు వచ్చి వాళ్ళ దగ్గర సేవింగ్స్ కింద కనీసం 10 రూపాయలు ఉంటే వాళ్ళు అప్పుడు జగన్కి ఓటేయండి, లేకపోతే ఓటేయదండి. నిజమే కదా. మనకి ఈరోజు డబ్బులు వచ్చాయంటే అవి దాచుకోవాలి, తర్వాత వాళ్ళకి పనికి రావాలి, మన కుటుంబానికి అది ఆదరవ అవ్వాలి. ఈ కష్టం వస్తే ఆ డబ్బులు మనకు ఉపయోగపడాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు, సరైన చదువు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గొప్పగా చెప్పుకుంటారు నాడు నేడు బదులని, అన్నీ డొల్లతనం, ఎక్కడా కూడా చేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఇంట్లో అమ్మఒడి ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి 13,000 15,000 అని చెప్పి 13,000 ఇస్తున్న పరిస్థితి. ఒక విడత కూడా ఎగరగొట్టిన పరిస్థితి. వాళ్ళలోనూ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు వచ్చే స్కాలర్షిప్లను ఎగ్గొట్టిన పరిస్థితి. ఈరోజు విద్యాదీవెన పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా చేసిన పరిస్థితి. ఎంతోమంది విద్యార్థులకు చదువుకున్న వాళ్ళకి సర్టిఫికేట్లు బయటికి రాని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులన్నీ చూశాక ఇంకా కూడా సంక్షేమం చేశాయని చెప్పి ఈ ప్రభుత్వం అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ ఉంటే వాటిని జనం నమ్ముతారా? ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తరిమేయడానికి, జగన్మోహన్ రెడ్డిని అసలు రాజకీయాల్లోనే ఉండకుండా చేయడానికి కనీసం మన వంతుగా ఏం చేయాలి అనే కసితోటి ఈరోజు ప్రతి ఒక్కరు ఓటేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఈరోజు ఎవరైతే అన్యాయం చేశారో, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల హత్యలకు ఎవరైతే కారణమయ్యారో, బీసీల దుర్మార్గాలకి ఎవరైతే కారణమయ్యారో, ఈరోజు రోడ్లు లేకుండా యాక్సిడెంట్లు అవ్వడానికి ఎవరైతే కారణమయ్యారో, కోట్ల రూపాయలు మా భూములని లాగేసుకున్న దానికి ఎవరు కారణమయ్యారో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఎవరు కారణమయ్యారో, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు లేఅవుట్ల పేరుతోటి భూముల్ని పచ్చటి పొలాల్ని నాశనం చేసేదానికి ఎవరు కారణమయ్యారో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే అవినీతి దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఈరోజు జరిగిందంటే దానికి ఎవరు కారణం? ప్రతి ఒక్కదానికి ఈరోజు ఇసుకను అమ్మేశారు, నీటిని అమ్మేశారు, మట్టిని అమ్మేశారు. ప్రతి ఒక్క చోట కూడా అవినీతి రాజ్యం వెళ్తుంటే ఆఖరికి సముద్రపు ఇసుకను కూడా మామూలు ఇసుకలో కలిపి అమ్మేసుకుంటుంటే వీటన్నిటికీ కారణమైన వ్యక్తులకి మళ్ళీ ఓటేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏం చేస్తున్నాం? కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదు. ఎంతసేపటికి అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కడం తప్ప చేసింది ఏమీ లేదు. ఈరోజు మనకి సమగ్రవంతమైన నాయకత్వం కావాలి. ప్రతిపక్షాలను వేధించేందుకు నిలబడ్డ నాయకత్వం కాదు, దళితుల్ని ఇబ్బంది పెట్టేందుకు నిలబడ్డ నాయకత్వం కాదు, ముస్లిం మైనార్టీలను ఆత్మహత్యలు చేసుకునేలాగా ప్రేరేపించిన నాయకత్వాలు కాదు, ప్రత్యర్థులు జై తెలుగుదేశం అన్నందుకు పీకలు కోసేసే నాయకత్వాలు మనకొద్దు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన టైం వచ్చింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కోసం పనిచేస్తాయి అని గట్టిగా సంకల్పాన్ని తీసుకున్నాయి. వాళ్ళని బలపరచాల్సిన అవసరం ప్రజలకు ఈరోజు ఉంది. గతంలో ఎన్నికలు 2 పార్టీలను చూసేసేవాళ్ళు, ఈరోజు పార్టీలను చూడొద్దు. మీకు పని చేసేవాడు ఎవడు, మీకోసం నిలబడేవాడు ఎవడు, మీకోసం అభివృద్ధి చేసేవాడు ఎవడు, తర్వాత మీ భావితరాల భవిష్యత్తును నిలబెట్టేవాడు ఎవడు అనే విషయాన్ని తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వానికి మీరు ఓటేసి గెలిపిస్తేనే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈసారి మనం చేసే ఒక్క మిస్టేక్ అయినా మనం చేస్తే ఖచ్చితంగా రాబోయే తరాలు నాశనం అయిపోతాయి. ఆ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకొని ఈరోజు ఓటేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి కోరుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం అవసరం చాలా ఉంది, మీరు అర్థం చేసుకోండి. తెలుసుకున్నారు కదండి.
చంద్రబాబు నాయుడు గారి గెలుపు రాష్ట్రానికి ఎంత అవసరమో, రాష్ట్రంలో అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన వస్తూ ప్రజలంతా ఆనందంగా ఉంటూ ప్రతిపక్షాల మీద దాడులు లేని ఈ యొక్క గవర్నమెంట్ రావాలంటే, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి గెలుపు ఎంతో అవసరమని మన గొట్టిపాటి వంశీకృష్ణ గారు తెలియజేయడం జరిగింది. కావున ఆయన తెలియజేసిన విషయాలందరినీ కూడా ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.